జీవో ఇచ్చిండు తీసుకోమని, ఇంకో రెడ్డి ఆయనేమో ఇది ఇయ్యొద్దని కోర్టుకు పోయిండు, ఇంకో రెడ్డి ఆయనేమో కోర్టులో వాదించి ఈ బీసీల నోట్ల మన్ను వేయాలి, ఈ ముదిరాజుల నోట్ల మన్ను వేయాలి, యాదవుల నోట్ల మన్ను వేయాలి, ఈ మన ఒడిరాల నోట్ల మన్ను వేయాలి, మన కురుమల నోట్ల మన్ను వేయాలని చెప్పి కేసు వాదిస్తే జడ్జి గారు కూడా ఎవరు మళ్ళా రెడ్డి ఆయన జడ్జి గారు ఏం చేసిందంటే చల్ ఇది మట్లే పోయినా పర్వాలేదురా అలా నోట్లేకి పోవద్దురా అని మళ్ళా వాపసు గుంజుకున్నారు. అర్థమైంది అతను నేను చెప్పింది? మళ్ళా మట్లే పోయినా పర్వాలేదు కానీ ఈ రాఘవేందర్ చెప్తున్న ప్రజలకు దక్కొద్దు, ఈ సూదరులకు దక్కొద్దు అనేది వాళ్ళ బాధ. మరి దక్కాలనా వద్దా? గట్టిగా చెప్పు, దక్కాలనా వద్దా? దక్కాలనుకునే ఆడబిడ్డలు అంత చేయలేవాడు చూద్దాం. మేము మా నోట్ల మన్ను పోసినోడు ఎవడైతే ఉన్నాడో, ఎవరు పోసిరు? రెడ్లు పోసిరు. రెడ్లు మన నోట్ల మన్ను పోసిరు. మన నోట్ల మన్ను పోసిన రెడ్లకు వాళ్ళ ఒళ్ళే ఓటు ఎట్లేద్దాం చెప్పుని? రాలే ఓట్ల నాడు ఇంతింత కట్టలు పట్టుకొని తిరగలే మీ ఇళ్ళ చుట్టాలు తిరిగి రాలేదా? ఇక్కడ ఒక 1000 రూపాయలు ఇగో ఇది 1000 రూపాయలు. ఈ 1000 రూపాయల నోటు, ఈ నోటు తీసుకొని ఇప్పుడు రెడ్డి వాళ్ళ ఇంటికి పోయి ఓటు కొనుక్కొస్తారా మీరు? ఇంటికి పోయి నువ్వు ఇక్కడదే నీ ఓటు నాకు మొన్న 500కే కొన్నావు కదా, నీది 1000 రూపాయలు ఇస్తా నాకి అని అడుగు. మేము ఓట్లు అమ్ముకుంటామా? చెలాయించి మీరిచ్చిన బలంతోనే జామ పచ్చ కింద వారేసిరు. మీరిచ్చింది ఆ బలం, వాళ్ళకు ఓట్లేసి అవి అట్లా చేసిరు. మీరు 1000 రూపాయలకు ఈ ఊళ్ళో రెడ్డోళ్ళ ఓటు ఎవరు కొనుక్కొస్తారో చెప్పు దమ్ముంటే. ఇక మన వాళ్ళ